బీఆర్ఎస్ పాలనలో ప్రజల్ని పువ్వుల్లో పెట్టి చూసుకున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. తాము అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా పోరాటం చేశామని, చట్టాన్ని పోలీసుల్ని వాడుకుని కక్ష తీర్చుకోలేదన్నారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని, ఇతర పార్టీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే తిప్పికొడతారన్నారు. జగిత్యాల సబ్ జైల్లో ఉన్న హబ్సీపూర్ సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని కవిత, బీఆర్ఎస్ ముఖ్య నేతలు పరామర్శించారు. మా సర్పంచ్ గారిని జైల్లో వేయడం అన్నది చాలా దారుణం. కక్షపూరితంగా ఇట్లా జీవన్ రెడ్డి గారు మా కార్యకర్తల పైన కేసులు పెట్టడాన్ని మేము చూస్తూ ఊరుకోం. చట్టపరంగా ఎదుర్కొంటాం, వీధులలో ఎదుర్కొంటాం, అన్ని రకాలుగా కూడా ఎదుర్కొంటాం. ప్రజలకు రాజకీయంగా మీరు చేస్తున్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చాలా సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అన్నారు. మరి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోని ప్రజలను పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవడం జరిగింది. ఏ పార్టీ కార్యకర్తలైనా వారి మీద రాజకీయ పరంగా మేము పోరాటం చేసినాం తప్పితే చట్టాన్ని వాడుకొని, పోలీసులను వాడుకొని ఇట్లా ఎప్పుడు కక్ష తీర్చుకోలేదు.